నమస్తే, నేను మీ హరిత. మీకు అప్పులున్నాయా? అప్పులు తీర్చే మార్గం తెలియట్లేదా? అయితే ఈ ఒక్క పని చేయండి, అప్పులు త్వరగా తీరిపోతాయంటున్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. త్వరగా చెప్పేసేయండి, ఏం చేయాలి? ఎస్. ధర్మో రక్షిత రక్షితః యద్భావం తద్భవతి. అయితే అప్పు అనే పదం ఉంది చూసారా? ఉమ్, ఈ అప్పు అనే పదం అనేది చాలా నెగిటివ్ ఎనర్జీని క్రియేషన్ చేసేదండి. ఎవరైతే అప్పులు తీరాలి అంటే నేను చూస్తున్నాను అప్పులు ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే అప్పు అనేది నెగిటివ్ ఎనర్జీ కదా! ఆ పదాన్ని పలికిన అప్పు ఉన్నట్లు బాధపడ్డ, అనుభూతి చెందిన అప్పొచ్చేస్తుంది. సో దీని ప్లేస్‌లో ఏం చేయాలంటే అప్పు అనేది నెగిటివ్ ఎనర్జీ కదా మేడం! దాని ప్లేస్‌లో రిప్లేస్ చేయాలి పాజిటివ్ ఎనర్జీ. అప్పుకి అపోజిట్ పదం ఏంటి మేడం? చెప్పండి. డబ్బు. డబ్బు రావడం. ఉమ్, అంతే గదా! డబ్బు. సో, ఎప్పుడైతే ఆ డబ్బు రావాలి అంటే మున్నడు అప్పుడు ఎందుకు ఆకర్షిస్తారంటే మనీ బ్లాక్స్ గనక లోపల ఏర్పడ్డాయనుకోండి. ఏంటి? మనీ బ్లాక్స్ గనక ఏర్పడ్డాయనుకోండి అప్పు క్రియేషన్ అవుతది. ఆ బ్లాక్స్ ఎక్కడున్నాయి తెలుసా? లోపలే ఉన్నాయి. అంటే ఎవరికైతే ఎంత ఎక్కువగా డెబ్ట్ ఉంటుందో అంత నెగెటివ్ ఎనర్జీ. ఒక వ్యక్తి 10,00,000 డెబ్ట్ ఉంది మేడం. అంటే -10. ఒక వ్యక్తికి 20,00,000 డెబ్ట్ ఉందనుకోండి -20. అతనికి ఎలాంటి డెబ్ట్స్ లేవనుకుంటే 0. తనకు 10,00,000 ప్రాపర్టీ నెట్ వర్త్ ఉందనుకోండి +10. 100,00,000. సో, 1,00,000 ఇట్లా అంటే ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అంటే మనీ ఈస్ ఎ పాజిటివ్ ఎనర్జీ అండి. ఓకేనా? అది దగ్గరికి వస్తున్న కొద్దీ నీ డెబ్ట్ అనేది క్లియర్ అవుతుంది. సో, మనీ వస్తున్న కొద్దీ ఆటోమేటిక్ డెబ్ట్ ఉంటుందా మేడం? ఉండదు కదా! సో, నీ దగ్గరికి అది రావాలి అంటే నీ లోపల నుండి మనీ బ్లాక్స్ వెళ్ళిపోవాలి. దీనికోసం బెస్ట్ టెక్నిక్ ఏంటో తెలుసా? హో ఓపెనోపునో. అంటే ఉమ్. హో ఓపెనోపునో అనే ఒక మెథడ్ ఉంది మేడం. ఈ హో ఓపెనోపునో మెథడ్‌లో 4 సెంటెన్సెస్ ఉంటాయి మేడం. ఏంటి మేడం? 4 సెంటెన్స్ 4 పదాలు. సో, ఇది యాక్చువల్‌గా హవాయిన్స్ నగరంలో వాళ్ళు ఉపయోగించారు. వారు సక్సెస్ అయ్యారు. దాని తర్వాత మిగతా కంట్రీస్ వాళ్ళు ఉపయోగించారు. సక్సెస్ అయ్యారు. ఇండియాలో గూడా చాలా మెంబర్స్ అండి. ఇప్పుడు చూస్తే నార్త్ సైడ్‌లో గూడా చాలా మంది ఇది యూజ్ చేస్తున్నారు. సో, ఎప్పుడైతే నేను చెప్పబోయే ఈ 4 పదాలని వారు ఉపయోగించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు రిజల్ట్స్ వచ్చాయి. సో, మీకు కూడా రిజల్ట్స్ కావాలనుకుంటే మాత్రం చాట్ బాక్స్‌లో లేదా కామెంట్ సెక్షన్‌లో ఇప్పుడు కామెంట్ సెక్షన్‌లో ఉంది. మీరు మనీ ఎంటర్ చేయండి. ఎవరైతే మనీ అని ఎంటర్ చేస్తారో వాళ్ళకి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది రావడం జరుగుతుంది. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. ఎందుకు నేను ఇట్లా అంటానంటే మనీకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మేడం. ఓకే. మనీ అని టైప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనీ గురించి ఆలోచిస్తారు. దానివల్ల మనీ రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను 4 పదాల గురించి అన్నాను. ఈ 4 పదాల యొక్క ఫ్రీక్వెన్సీ హెవీ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. ఫస్ట్ 2 పదాలు ఏంటంటే నీలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని తీసేస్తాయి. తర్వాత 2 పదాలు ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అందులో హో ఓపెనోపునోలో ఉన్నటువంటి పదాలలో ఫస్ట్ 2 పదాలు ఏంటంటే ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. సెకండ్ 2 పదాలు ఏంటంటే థాంక్ యూ, ఐ లవ్ యూ. ఏంటి సింపుల్‌గా చెప్పాలంటే 4 పదాలు ఏంటంటే ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఎవరన్నా మీ ఫ్రెండ్ మేడం. ఓకే. మీ ఫ్రెండ్ ఎప్పుడో చిన్నప్పుడు తను సరిగ్గా మీతో ప్రవర్తించలేదు. సో, ఇప్పుడొచ్చి ఐ యామ్ సారీ అంటున్నారు. మనకేమనిపిస్తది? చిన్నప్పుడు నాతో అట్లా అన్నాడు. బట్ ఇప్పుడు ఓకే క్షమించేద్దాం అనిపిస్తది. కోపం పోతుంది. కోపం ఉమ్, పోద్ది. ఒక సారీ అని చెప్పడం వల్ల ఏమవుతది? మనకు ఎదుటి వ్యక్తికి కోపం అనేది పోతుంది. అవును. ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పారు. ఉమ్, క్షమించమన్నారు. క్షమించేస్తాం. ఎందుకంటే మనదేంటి? మనకుంటుంది. మనకు గూడా ఉంటుంది. అరే! నాకు అది చేసాడతను అనేసి ఉంటుంది. బట్ ఎప్పుడైతే 2 పదాలు చెప్పగానే ఏమవుతది? మన యొక్క ఫీలింగ్స్ మారిపోతున్నాయి. ఓకే. రైట్. మనసు కూడా తేలిగ్గా తేలిగ్గా అనిపిస్తది. ఉంటుంది. యెస్. ఉమ్, నెక్స్ట్ 2 పదాలు థాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అనే పదాలు చూడండి. థాంక్ యూ ఎవరైనా ఒకళ్ళు చేశారు. మీరు వెంటనే థాంక్ యూ చెప్పారు. ఎట్లా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఉమ్. ఒక మదరు తన బిడ్డను ఎత్తుకొని ఐ లవ్ యూ అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అట్రాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి? హెవీ అట్రాక్షన్ ఉంటుంది. బాండింగ్. బాండింగ్ ఏర్పడతది. అంటే ఐ లవ్ యూ అనే పదానికి చాలా బాండింగ్ ఉంటుంది. అయితే ఈ 4 వర్డ్స్ ఉన్నాయి చూసారా? ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 పదాల యొక్క ఫ్రీక్వెన్సీ హెవీ ఫ్రీక్వెన్సీ అండి. ఎప్పుడైతే మీకు మనీ బ్లాక్స్ ఏర్పడ్డాయో ఫస్ట్ మీరు ఏం టెన్షన్ ఏమి ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. దీనికి కారణం నేనే అని అంగీకరించండి. అసలు చాలా మంది డెబ్ట్స్ ఉంటాయి కదా! డెబ్ట్స్ అంగీకరించరు. దీన్ని వాడు మోసం చేసాడు కాబట్టి నేను డెబ్ట్ లోనయ్యాను. అసలు మోసం చేశారు అంటే నువ్వు మోసపోయావు అంటే నీదే కదా మిస్టేక్. అవును. నువ్వు మోసపోయావు కాబట్టి, మోసపడుతున్నావు కాబట్టి అసలు నిజం చెప్పాలంటే ఆయనకి ఛాన్స్ ఇచ్చింది కూడా నువ్వే కదా! అందుకోసం నేను ఒకటే చెప్తున్నాను. దయచేసి ఎవరికీ మనీ ఇవ్వకండి. ఒకవేళ మీ మిత్రుడు అడిగాడనుకోండి మీరు ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలనిపించింది. ఇచ్చిన తర్వాత వదిలేయండి. ఎందుకంటే వాడు నీ ఫ్రెండే కదా! సో, ఒకవేళ గనక నీకు ఒకళ్ళు ఆల్రెడీ ఉంది నీ దగ్గర. బట్ ఏదో ఒక రకంగా నువ్వు చెప్పాలనుకుంటే నువ్వేం చెప్పొచ్చంటే నాకు ఒక పలానా రీజన్‌కి నాకిప్పుడు కావాల్సుంది. లేదా ఒకటి చెప్పు అంతే. అంతేగాని లేదు, కాదు అని మాత్రం చెప్పకు. సో, హ్మ్. ఇండైరెక్ట్ వేలో ఇంకొక పదంగా చెప్పొచ్చు. సో, మా పిల్లలకి చదువుకు అవసరం ఉందని చెప్పొచ్చు. అంతే కదా! ఇప్పుడు అర్జెంట్‌గా మిమ్మల్ని అడిగారు ఒక 1,00,000 2,00,000 హ్మ్. అడిగారు మేడం. సో, మీ దగ్గర ఉంది. అంటే డైరెక్ట్‌గా లేదు అని లేదు మాత్రం అనే పదం చెప్పొద్దు. హ్మ్. కలగకుండా నా పిల్లల చదువుకో, ఓకే. లేకపోతే పలానా ప్రాపర్టీ తీసుకోవడం జరిగిందండి. ఇంకో 5,00,000 కూడా నాకు అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న దాంతో పాటుగా అన్నాననుకోండి, హ్మ్. వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే ఇక్కడ లేదు, కాదు అనకుండా ఒకవేళ మీకు అంతగా ఇవ్వాలనిపిస్తే అంటే కన్విన్స్ చేయమంటున్నారా? ఎంతో కొంచెం అమౌంట్ వారికి ఇవ్వాల్సింది ఇవ్వండి పర్వాలేదు.
బట్ తిరిగి ఆశించకండి దయచేసి. ఎందుకంటే అది ఏమవుతుందంటే స్ట్రక్కింగ్ ఏర్పడుతుంది ఆశించడం వల్ల. అండ్ ఇంకొకటి మీరు ఇందాక చెప్పినట్టు 4 పదాలు ఏంటంటే ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అనే పదాలు ఉన్నాయి కదా! ఎవరికైతే డెప్త్స్ ఎక్కువగా ఉందో అంటే డెప్త్స్ ఎక్కువ ఉందో మనీ వాళ్ళ దగ్గరికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నీకు మనీకి సరైన బాండింగ్ లేదు. అయితే బాండింగ్ పెంచుకోవడానికి ఇందాక 4 పదాలు ఉన్నాయి కదా! ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఎప్పుడైతే ఇలాంటి మాలలండి మీకు దొరుకుతుంటాయి. ఎక్కడ పూజ సామాగ్రిలో ఉంటాయి. బయట కూడా దొరుకుతాయండి. అమెజాన్‌లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఏ మాలైనా పర్వాలేదు. ఇందులో ఎన్ని ఉంటాయి మేడం? 108 పూసలు ఉంటాయి. 108 టైమ్స్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు మనీని ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర ఊహించుకోండి. హ్మ్. ఎందుకు ఆజ్ఞా చక్రం దగ్గర ఊహించుకోమంటారంటే చూడండి, ఆజ్ఞ ఇస్ ఆర్డర్ అండి. హ్మ్. ఆ ఆజ్ఞా చక్రం దగ్గర ఊహించుకొని ఇది ఎలాగో 108 పూసలు ఉంటాయి కాబట్టి ఇలాగ మనం ఏం చేస్తామంటే హ్మ్. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఇట్లా ఇయన్నీ 108. సో 108 సార్లు. 108 అవ్వగానే మనకి టచ్ అయిపోద్ది. అంటే ఏమర్థం చేసుకోవచ్చు? 108 సార్లు అవును. కంప్లీట్ అయిపోయింది. అంటే ఎప్పుడైతే మీరు పదే పదే చేస్తూ ఉంటారో మీలో ఉన్న మనీ బ్లాక్స్ వెళ్ళిపోతాయి. కరిగిపోద్దండి. మనీ బ్లాక్ కరిగిపోద్ది. అప్పుడు నీకు మనీకి మధ్యలో బాండింగ్ ఏర్పడతది. నీకు డైరెక్ట్ ఈ రూపంలో కాకుండా వేరే రూపంలో అయినా సరే నీకు మనీ అనేది వచ్చే ఓకే. ఛాన్సెస్ అప్పు ఎక్కువ ఉంటాయి. ఉన్నవాళ్ళు ఉందని బాధపడొద్దు. హ్మ్. పాజిటివ్‌గా ఆలోచించండి. మనీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసినట్టు ఊహించుకోండి. ఆ ఊహ నిజమవుతుంది అంటున్నారు. యెస్. ఓకే. మీ క్లాసెస్‌లో దీనికి సంబంధించి మీరు చెప్తుంటారా ఇలాంటి విషయాలు? యెస్ అండి. ఈ హ్మ్. సబ్జెక్ట్ విశ్వవ్యాప్తం అవ్వాలంటే చూడండి, ఇప్పుడు ఈ సబ్జెక్ట్‌ని ఎవరెవరు యూజ్ చేస్తున్నారంటే సెలబ్రిటీస్ యూజ్ చేస్తున్నారండి. ఎవరైతే ఏ రంగంలో అయితే టాప్ మోస్ట్ పొజిషన్ ఉన్నారో వాళ్ళందరికీ సీక్రెట్ తెలుసండి. నిజం చెప్పాలంటే వాళ్ళు బయట చెప్పరు అంతే. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ మీరు సింపుల్‌గా చెప్పండి. వాళ్ళు ఆప్టిమిస్టిక్ ఉంటారా లేదా చెప్పండి? హ్మ్. పాజిటివ్ థింకింగ్ పర్సనా కాదా? టాప్ మోస్ట్ పొజిషన్‌లో ఉన్నాడంటే అవును. పాజిటివ్ థింకింగ్ ఉన్నట్టు ఎన్ని ఛాలెంజింగ్ ఎదురైనా కూడా ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ళే ఉంటారు. సపోజ్ అది విద్యా రంగమైనా కావచ్చు, వ్యాపార రంగమైనా కావచ్చు, ఏ రంగంలోనైనా మీరు తీసుకోండి. టాప్ మోస్ట్ పొజిషన్ ఉన్న వ్యక్తికి ఇష్యూస్ హ్మ్. రావా మేడం? ఛాలెంజెస్ రావా? అన్నీ వస్తాయి. కానీ ఎన్ని వచ్చినా గూడా తను ఎదుర్కోగలను అనేసి నమ్మకం తనలో ఎట్లుంటుంది? ఫేస్‌పై చిరునవ్వు ఉంటుంది. ఎవరి ఫేస్ అయితే చిరునవ్వు ఉంటుందో వారికి లక్ష్మీదేవి వరిస్తుందమ్మ. ఏంటంటే ఎవరి ఫేస్ అయితే చిరునవ్వు ఉంటుందో వారికి లక్ష్మీదేవి వస్తుంది. ఎవరి ఫేస్ అయితే చికాకుగా, అసంతృప్తిగా, సీరియస్‌గా ఉంటారు కొంతమంది. హ్మ్. వాళ్ళకొస్తది. ఎవరు చెప్పనా? జ్యేష్ఠాదేవి వస్తది. హ్మ్. అప్పులు, నిరాశ, నిస్పృహ ఉన్న వాళ్ళకి జ్యేష్ఠాదేవి వస్తది. ఎందుకంటే ఏ పని చేయరు గదా! హ్మ్. చేయాలంటే ఏంటి? బద్ధకం. నాకొస్తదా? కళ్ళు గంటే అయిపోతదా? హ్మ్. నిజంగా అంత సీన్ ఉందా? హ్మ్. అప్పుడు అసలు ఆలోచించండి అవుతుందంటే గూడా, లేదు అంత సీన్ ఇప్పటికి గూడా వస్తారు మేడం నా దగ్గరికి. నేనేమి అనను. ఎందుకంటే వారు గూడా ఫస్ట్ చూడండి, ఏదైనా హ్మ్. ఇన్వెస్ట్ చేసినప్పుడు గూడా ఎవరు బిలీవ్ చేయరు మేడం. అందుకు 2025లో మేబీ ఈరోజు బిలీవ్ చేయట్లేదు. 2035, 45 వరకు 45లో చూడండి అందరూ దాన్ని బిలీవ్ చేస్తారు. ఎందుకు? ఎక్కడైతే రిజల్ట్స్ వస్తాయో, ఎక్కడైతే ప్రూఫ్స్ ఉంటాయో, ఎక్కడ ఎవిడెన్స్ ఉంటాయో అక్కడొస్తది. ఏదైనా పాజిటివ్‌గా ఆలోచించాలి. నెగెటివ్ ఆలోచనలు రానివ్వొద్దు. హ్మ్. పాజిటివ్‌గా ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. అప్పుడు నిజంగా యెస్. అంతా మంచి యెస్. జరుగుతుందని యెస్. చెప్తున్నారు. అవునండి. హ్మ్. ఏదైనా సరే ఏదైనా జరిగినప్పుడు చాలామంది ఏంటంటే మన మంచికి అనుకోరు మేడం. నాకు మంచి కాదనుకుంటాను. నిజం చెప్పాలంటే చాలా మంచిది మేడం. హ్మ్. సో, ఇక్కడ ఎప్పుడైతే మనం మంచిగా అనుకుంటామో అప్పుడే మంచి రేస్ వస్తాయి. ఒకసారి ఏమైతదంటే మేడం, ఒకసారి రాజు అండ్ మంత్రి మేడం ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే రాజు, మంత్రి కలిసేసి యుద్ధానికి వెళ్తారు. ఓకే. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమవుతదంటే యుద్ధం జరిగినప్పుడు ఏమవుతదంటే ఆ రాజు ఓకే వెపన్‌తో రాజు ఇంకొక సైన్యం ఇంకొక అపోజిట్ రాజ్యం వాళ్ళ రాజుతో ఈ రాజు యొక్క చిటికెనేలు కట్ అయిపోద్ది మేడం. ఓకే. నా చిటికెనేలు కట్ అయిపోయిందనేసి బాధపడుకుంటూ కూర్చుంటాడు. బట్ మంత్రి ఏం చేస్తాడు తెలుసా? ఏది జరిగినా మన మంచికే అనమంటాడు. అనుకో అంటాడు. ఏంటి మన మంచికేనా? ఎట్లా మన మంచికైతది? వీనికేమన్నా ఇదేమైనా అయిందా? ఒకవేళ మైండ్ డిస్టర్బ్ అయినట్టుంది. వీడిని జైల్‌లో ఏద్దామని చెప్పేసి జైల్‌లో వేస్తారు మంత్రి గారిని. అయితే ఇప్పుడు రాజుకు ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే వేటకి వెళ్ళే అలవాటు. ఆ రోజు అమావాస్య. వేటకి వెళ్తాడు. ఆ వేటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఒక జాతి చూసేసి అమావాస్య రోజు అమ్మవారికి వాళ్ళు నమ్మే ఏదైతే శక్తి ఉందో ఆ అమ్మవారికి ఏంటంటే ఈ బలి ఇస్తుంటారు మేడం. బలించేటప్పుడు ఏంటంటే ఈ రాజుగారు ఏంటంటే వాళ్ళకి ఆ జాతి ప్రజలకు దొరుకుతారు. దొరికితే ఈ రాజుని బలివ్వాలి ఈరోజు. అయితే వారి యొక్క ఏంటంటే అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారే బలికి అర్హులు. ఓకే. సో, అన్ని అవయవాలు చెక్ చేస్తుంటే రాజుకి ఏందంటే చిటికెనేలు ఉండదు. అవును. సో, హ్మ్. చిటికెనేలు లేనివాడిని ఎవరిని తీసుకొచ్చారు? వీడు బలికి అనర్హుడు అని చెప్పేసి వదిలేస్తారు. సో, మనిషి ఆ! బతికిపోయాడు. హ్మ్. బలిసిపోయాడు. అక్కడ బతికిన తర్వాత రాజుకు ఆలోచనొస్తది. హ్మ్. అరే! మంత్రి గారు ఆ రోజు చెప్పారు. నేను యుద్ధం చేస్తున్నప్పుడు నా చిటికెనేలు లేనప్పుడు నా మంచికే అన్నాడు. బట్ నాకు తెలీదు ఆ రోజు నా మంచికి అంటాడు. నాకేమో రక్తం కారుతుంటే మీరొచ్చి మన మంచికి అంటే నాకెంత కోపమొచ్చి నేను హ్మ్. జైల్‌లో పడేశాను. వాడు చెరసాలలో ఉన్నాడు. హమ్మయ్య! ఒకసారి వాడిని కలవాలని చెప్పేసి మంత్రి గారిని తీసుకొస్తారు. మంత్రి గారిని వెంటనే బయటికి రప్పియంటే బయటికొచ్చేస్తారు. బయటికొచ్చిన తర్వాత "మీరు ఏమన్నా చెరసాలేస్తే మీరేమన్నా కోపపడుతున్నారా నా మీద ఏమన్నా" అంటే, "లేదండి. నా మంచి అది కూడా నా మంచికే" అంటాడు. అరె! ఇప్పుడు జరిగినా కూడా ఇది కూడా నీ మంచికి ఎట్లయితదా? నీకు ఇన్ని రోజులు ఫుడ్ పెట్టలేదు. జైల్‌లో వేసినా, చెరసాలలో ఏసినా, శిక్షించినా ఇది నీ మంచికి ఎట్లయింది చెప్పంటే,
రాజు గారు మీరు చెప్పండి, మీరు వేటకెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తారంటారు? మీరు వేటకెళ్ళినప్పుడు నన్నే తీసుకెళ్తారు. మరి మిమ్మల్ని నీతో పాటు నేను వచ్చినప్పుడు మీది అవయాలన్నీ సరిగ్గా ఉంటే ఎవరు నాకు బలి ఇచ్చేటోళ్ళు అంటే ఉమ్, మిమ్మల్ని అంటే చూడండి. ఇక్కడ నేను చెప్పేది అవును. ఒకటి, ఆ మంత్రి గారిని అక్కడ బలిచ్చేవారు. అవును. సో ఇక్కడ ఏం జరిగిందంటే మన మంచికి అని చెప్పారు చూసారా? ఏది జరిగినా మన మంచికే అండి. ఒకవేళ ఇష్యూలు ఛాలెంజ్ అవుతాయి, మీరు దృఢంగా అవ్వట్లేదా? ఆ సమస్యను ఎలా సాధించాలని ఆలోచించి ఆ సమస్యను సాధించగలిగితే మీరు చాలా దృఢంగా అవుతారు కదా. ఉమ్, ఇది కూడా అంతే అండి. లైఫ్ లో ఛాలెంజెస్ ఎదురయ్యాయి అని చెప్పేసి బాధపడకండి. సో దీనికి ఒక సొల్యూషన్ మీరు ఎదుర్కొన్నప్పుడు దీనికి మించినటువంటి దృఢమైన సంకల్పం మీకుంది. ఏది వచ్చినా సరే నెక్స్ట్ టైం దీనికంటే వేరే వచ్చినా కూడా తట్టుకొని మీరు నిలబడి విజయాన్ని సాధించగలుగుతారు. ఓకే, మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలంటే ఏంటి థ్యాంక్ యూ ప్రాసెస్? సో మచ్ అండి. మా క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్ లోను, డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్ లో ఎక్కడ ఉన్నా సరే అటెండ్ అవ్వచ్చండి క్లాసెస్. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. నేను చూశాను. ఒక చిన్న క్లాసు జస్ట్ 4 వర్డ్స్ చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు, డియర్ ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం. మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.